హాయ్ యస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మంతన్ సి హనుమాన్లు గారు ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి పిఎం సూర్య ఘర్ యోజన. ఈ స్కీమ్ గురించి సార్ అడిగి తెలుసుకున్నాం. ఇంతకుముందు ఏ ఒక ఎనర్జీ ఈ పవర్కి సంబంధించిన సబ్సిడీ ఏ విధంగా సబ్సిడీ తీసుకొని ఉండకూడదు. అంటే ఇంతకుముందు కొంత సబ్సిడీ తీసుకుంటారు, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ, లేకపోతే దాంట్లో కొన్నిసార్లు సబ్సిడీ తీసుకుంటే అసలు ఏ విధమైన సబ్సిడీ తీసుకున్నా ఇంతకుముందు ఈ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నా కానీ ఈ సబ్సిడీ రాదు వాళ్ళకి. అంటే కొన్నిసార్లు ఈ దీనికి కూడా ఇస్తారు సబ్సిడీ, ఏది తక్కువ వాడిన వాళ్ళకి కానీ, లేకపోతే కొన్నిసార్లు సబ్సిడీ గవర్నమెంట్స్ లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని సబ్సిడీ ఇస్తుంటుంది. సో డిస్కమ్ కంపెనీస్ కొన్ని సబ్సిడీ, పవర్ కంపెనీస్ ఇస్తుంటాయి. ఆ సబ్సిడీ ఏది లేకపోతేనే ఈ బెనిఫిట్ వస్తుంది, లేకపోతే రాదు. సార్ దీని యొక్క బెనిఫిట్స్ అంటే ఏమిటి సార్? బెనిఫిట్స్ ఏంటంటే సబ్సిడీ అనేది ముఖ్యమైన బెనిఫిట్. అది ఓకే. 1 kV సిస్టమ్ ఉంటే 30,000 సబ్సిడీ, 2 kV సిస్టమ్ ఉంటే 60,000 సబ్సిడీ, 3 kV సిస్టమ్ ఉంటే 78,000 హైయెస్ట్. అంతకంటే సబ్సిడీ దొరకదు. ఓకే. అది ఏవో 3 kV కిలోవాట్స్ కంటే ఎక్కువ పవర్ జనరేటర్ ప్లాంట్ పెట్టుకుంటే మాత్రం సబ్సిడీ దొరకదు. 78,000 మ్యాక్సిమం, అంతకంటే దొరకదు. కానీ ఇంతకుముందు ఏమన్నారు? మన బెనిఫిట్ ఇదే, సబ్సిడీ ఇస్ బెనిఫిట్. అంతే, ఒకటే మెయిన్ బెనిఫిట్ సబ్సిడీ. ఫస్ట్ సబ్సిడీ. సెకండ్ ఏంటంటే ఎక్సెస్ ప్రొడ్యూస్ అయితే డిస్కమ్ కంపెనీకి ఉంటుంది. ఓకే. తక్కువ ఎక్సెస్ డిస్కమ్ దాని మీద రిటర్న్ వస్తుంది. ఇది 2 బెనిఫిట్స్ అనమాట. ఒకవేళ 300 లోపల యూనిట్ లోపలనే వాడుకున్నాను అనుకోండి, దానికి ఫ్రీ అనమాట. కాబట్టి ఆ 300 యూనిట్స్ కాస్ట్ కూడా గవర్నమెంట్ రిటర్న్ ఇస్తుంది. ఓకే. ఓకే. డిస్కౌంట్ కంపెనీ వాడతాయి కాబట్టి దానికి రిటర్న్ ఇచ్చేస్తాను అనమాట. ఓకే. బిలో 300 యూనిట్స్ అయితే పూర్ పీపుల్ కొరకు. అయితే దీనికి సబ్సిడీ అనేది మన కంపెనీ అయితే ఇన్స్టాల్ చేసే కంపెనీ, ఆథరైజ్ కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్గా చేసుకొని ఉంటారు పిఎం ఆఫీస్తో ఈ స్కీమ్ లోపల. వాళ్ళకు ఆథరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏది ప్యానెల్ ఇన్స్టాల్ చేయడానికి వాళ్ళు కంప్లీట్ ప్యానెల్ ఫిట్ చేసిన తర్వాత, అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు, ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళకు, రూఫ్ టాప్ ఉన్న వాళ్ళకి, లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ బ్యాంకు వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు గవర్నమెంట్కి. సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళకు లోన్ శాంక్షన్ వస్తుంది, వీళ్ళకేమో సబ్సిడీ వీళ్ళ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. అది 30 రోజుల లోపల సబ్మిట్ చేసిన 30 రోజుల లోపల వీళ్ళ సబ్సిడీ క్రెడిట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న తక్కువ 300 యూనిట్ తక్కువ వాడుకునే వాళ్ళకి సంవత్సరం 15,000-18,000 మిగిలే అవకాశం ఉంది. తక్కువ వాడుకున్న వాళ్ళకి ఎకౌంట్కి ఏం మిగలేదు. తక్కువ 300 యూనిట్ కంటే తక్కువ వాడుకునే, నెలకు తక్కువ 300 యూనిట్ తక్కువ వాడుకునే వాళ్ళకి ఈ 15,000-18,000 మిగిలే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సర్ప్లస్ ఎక్కువ తయారైన విద్యుత్ అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా కూడా దానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత గ్రిడ్ మీద బర్డెన్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రొడక్షన్ చేయడానికి గ్రిడ్ ఎక్కువ కెపాసిటీ ఉండాల్సి వస్తుంది, ఇక ఎక్కువ సపరేషన్ ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉండాల్సి వస్తుంది. అయితే రిటైల్ మాదిరిగా తయారవుతుంది కాబట్టి, ఎక్కడెక్కడ తయారవుతుంది కాబట్టి, అవసరం తయారవుతుంది కాబట్టి అక్కడ గ్రిడ్ మీద ప్రెషర్ కాకుండా ఎక్కడ తయారుతుందో అక్కడనే వాడకం జరుగుతుంది. ఇంకో ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది. ఇప్పుడు గ్రిడ్ నుంచి మనం పర్చేజ్ చేస్తే 10% 15% ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది మన అక్కడి నుంచి మన దగ్గరికి రావడానికి. అదే మనం ఇక్కడే చేసినప్పుడు ఆ 10-15% లాస్ తగ్గుతాయి. ఆ విధంగా బెనిఫిట్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకు పెట్రోలు, గ్యాస్, డీజిల్ బొగ్గు మీద ఆధారపడే అవకాశం తగ్గుతుంది, అవసరం తగ్గిపోతుంది అనమాట. ఇది ముఖ్యమైన బెనిఫిట్. అది దీని ఒక అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఎట్లా అప్లై చేసుకోవాలి సార్? ఇదంతా అవుతుంది, ప్రాసెస్ చెప్తాను. ఓకే. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఛార్జ్ కూడా మనకి వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ కూడా వేసుకోవచ్చు దీంతో. తర్వాత మన భారతదేశంలో అంటే 720 మిలియన్ టన్నుల కార్బన్ తయారవుతుంది ఎవ్రీ ఇయర్. 220 మిలియన్ టన్నుల కార్బన్ తయారవుతుంది కాబట్టి అదొక దాని ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించడానికి ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ అనేది ఆలోచన జరిగింది. తర్వాత దీని ద్వారా ఏమవుతుందంటే వ్యాపారం కూడా అవకాశం పెరుగుతాయి. ఏమైనా సోలార్ ప్యానెల్ వ్యాపారం చేసుకుని అనుకునే వాళ్ళకి, లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్ బిజినెస్ చేసుకుని అనుకునే వాళ్ళకి ఉపాధి అవకాశం ఎట్లా దొరికితే, ఉద్యోగ అవకాశాలు ఎలా దొరుకుతాయి, వ్యాపార అవకాశం కూడా దొరుకుతాయి అనమాట. దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. దానిపై సోలార్ ప్యానెల్ సప్లై కానీ, ఇన్స్టాలేషన్ కానీ, మెయింటెనెన్స్లో కానీ వ్యాపారం కూడా దొరుకుతాయి. అదే మాదిరిగా ఏమైనా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ట్రైనింగ్, తర్వాత టెక్నికల్ కెపాసిటీ బిల్డింగ్ అవుతుంది.
దేనికైనా పనికొస్తుంది అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2026 సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం వరకల్లా 40 గిగావాట్స్ గిగావాట్స్ విద్యుత్ శక్తిని రూఫ్ టాప్ సోలార్ ద్వారా తయారు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది అనమాట. అయితే దీనికి అప్లికేషన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, ఆఫ్లైన్ అప్లికేషన్, రెండు పద్ధతులు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే దీనికి అప్లికేషన్ ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ బై ప్రైమరీ ఆన్లైన్ విత్ అన్ ఆప్షన్ ఫర్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఆఫ్లైన్ అప్లై అనుకుంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.